హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం పెసరపప్పుతో కాజు మసాలా చేసుకుందాం. ఇవి మీకు చాలా క్రిస్పీగా వస్తే టేస్ట్గా కూడా ఉంటాయి, పిల్లలకి నచ్చుతాయి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు కడిగేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. మీకు మెత్తగా అవుతాయి కదా, 4 గంటలు నానబెడితే పప్పు. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఇప్పుడు కొంచెం అల్లం ముక్క ఒక అంగుళం, 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఇలాగా కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి, మెత్తగా చేయకూడదు మరీను. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము కొంచెం నలిపేసి వాసన బాగా వస్తుంది వేస్తే. అలాగే కొద్దిగా ఒక పించు ఇంగువ వేసి, మనము నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే స్మెల్ రాకుండా ఉండే రిఫైండ్ ఆయిల్ అయినా సరిపోతుంది. 4 టీ స్పూన్లు వేసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదా, అందుకోసం అన్నమాట. వేసేసి రుచికి సరిపోను ఉప్పు, అలాగే కొంచెం కలర్ బాగా వస్తుందన్నమాట పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసేసి పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండిని. ఆ తర్వాత ఈ పిండికి సరిపోను మనము గోధుమ పిండి కలుపుకోవాలన్నమాట. గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకుంటే మీకు మనం ఏదైతే కప్పుతో వేసామో పెసరపప్పు, ఆ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి పడుతుంది. ఇంకొంచెం పడుతుంది ఎక్స్ట్రా, మీకు ఒక 2-3 టేబుల్ స్పూన్లు పడుతుంది అంతే, ఇంకెక్కువేం పట్టదు. గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోండి మీరు చూసి. నీళ్ళైతే అసలు వేయకండి, ఇంకా అదే సరిపోతుంది మీకు. గట్టిగా కలుపుకోకపోతే ఆయిల్ పీల్ చేస్తాయి అన్నమాట, అందుకోసమని. మీకు క్రిస్పీగా కూడా వస్తాయి, గట్టిగా కలిపితే క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ పీల్చకుండా వస్తాయి. అలా బాగా కలిపేసి ఒక చుక్క ఆయిల్ వేసి కూడా మనం కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకొని, మీకు కొంచెం ఇంకా స్మూత్గా అవుతుంది పిండి. ఈ లోపల మనం కొంచెం నెయ్యి తీసుకొని 1 టీ స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకొని వేసి మనము ఈ 2 కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి తర్వాత అవి చపాతీలు చేశాక మధ్యలో ఇలాగా రాయాలన్నమాట ఈ పేస్ట్ని, అందుకోసమని కొద్దిగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలా చేసి పక్కకు పెట్టేసుకొని, ఇందాక కలిపిన ముద్ద ఉంది కదా, ఇది 4 సమభాగాలు చేసుకొని మనము మరీ మందంగా కాదు, అలానే మరీ పలచగాను కాదు, చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మీకు పొడిపిండి కూడా అవసరం ఉండదు, ఎందుకంటే నూనె వేసి కలిపాం కదా. మనం ఇలా గట్టు మీద చేసేస్తుంటే వచ్చేస్తాయి, మీకు అంటుకో. అందుకే గట్టిగా కలుపుకుంటే మీకు అసలు అంటుకోకుండా లేచి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా 4 చేసి మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు, చూడండి అలా వస్తుంది. ఆ మాత్రం మందం చేసుకొని, ఇప్పుడు ఆ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, రాసి ఒకదాని మీద ఒకటి అలా 4 వేసేసి, మళ్ళీ మనము అప్పడాల కర్ర తీసుకొని చక్కగా కొంచెము ఇలా పైన కొంచెం అదింపెట్టి నొక్కాలన్నమాట. నొక్కితే మీకు 4 మళ్ళీ కలిసిపోతాయి, నూనెలో వేసినప్పుడు పెడతాయి అన్నమాట. మనము ఒక పిల్లలకి సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ మూత తీసుకొని మనం ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే ఇలా అర్ధచంద్రాకారంలో కాజులాగా వస్తాయి. ఇలా తీసినప్పుడు ముందు భాగంలో కొంచెం నొక్కాలి, నొక్కపోతే మీకు మొత్తం విడిపోతే బాగుండదు కదా, అందుకోసమని. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూను ధనియా పౌడరు, కొంచెం చాట్ మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు. మీకు ఇంకా నచ్చితే ఇంకేమన్నా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం చేసుకున్న ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు, ఆయిల్ మరి ఎక్కువ కాకూడదు. మనం నిదానంగా వేయించుకుంటే మీకు లోపలికంటా వేగి క్రిస్పీగా వస్తాయి. మీకు ఇలా మంచి కలర్లో కూడా వస్తాయి. మీకు ఇలా పట్టుకోగానే ఇలా మన కాజు కనుక విడుతుంది కదా, అలా పొరలుగా విడుతుంది. మీకు చాట్ మసాలా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకోసం. మీకు ఇష్టం లేకపోతే మామూలుగా ఉప్పు, కారము, ధనియా పొడి, జీలకర్ర పొడి చల్లుకోవచ్చు, లేదంటే కొంతమంది పుదీనా కూడా చల్లుకుంటారు. మామూలుగా ఫ్రై చేసేసి ఆ స్మెల్ ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట.
ఎప్పుడు మనము ఒకే రకంగా కాకుండా ఇలా కూడా పిల్లలకి ఎప్పుడైనా చేసి ఇవ్వచ్చు. అంతా త్వరగానే అవుతుంది కానీ కొంచెం ఆ మూతతో చేస్తాను చూసారా, అక్కడే కొద్దిగా టైం పడుతుంది. మీకు ఓపికగా చేసుకుంటే బాగుంటుంది. మనం ఆ మూతతో చేసినాక మిగిలిన పిండిని ఇలా రౌండ్గా పొడుగ్గా చుట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మీకు ఇవి కూడా క్రిస్పీగా వస్తాయి. మీకు మొత్తం ఇలా చేసుకోవాలన్నా టైం తక్కువ పడుతుంది అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇలా పొడవుగా చేసి పిండిని కొద్దిగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇవి ఎప్పుడు వేయించినాటికి అప్పుడు మనము మసాలా కలిపేసుకుంటూ ఉండాలి. మీకు అప్పుడు మసాలా వాటికి పడుతుంది కదా, చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.